నేను మా బ్రదర్ అయితే యాదగిరిగుట్టకి బయలుదేరాము. మనం యాదగిరిగుట్టకి వెళ్ళాలంటే ఉప్పల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. డైరెక్ట్ ఉప్పల్కి వచ్చి బస్సు ఎక్కి మేమైతే బయలుదేరిపోయాము. మనం యాదగిరిగుట్ట చూడాలనుకుంటే మధ్యలో మనము స్వర్ణగిరి కూడా దర్శనం చేసుకోవచ్చు. స్వర్ణగిరి ఫస్ట్ దర్శనం చేసుకొని యాదగిరిగుట్ట పోవాలనుకుంటే పోవచ్చు, లేదంటే యాదగిరిగుట్ట పోయి వచ్చిన తర్వాత స్వర్ణగిరికి రావచ్చు. మధ్యలో మనకైతే భువనగిరి గుట్ట కూడా ఉంటుంది, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు టైం ఉంటే. గుడి ఎంట్రన్స్ అయితే ఇది స్టార్టింగ్. నేనైతే గుడి కట్టిన కాడ నుంచి ఫస్ట్ టైం వస్తున్నాను. ఇంతకుముందు పాత గుడి ఉన్నప్పుడు వచ్చాము. మనకి బస్ స్టాండ్ దగ్గర డైరెక్ట్ గుట్టపైకి ఫ్రీ బస్ అయితే ఉంటుంది. మనం బస్సు రావడం ఎక్కడం కూర్చోవడం అంతే. డైరెక్ట్ గుట్టపైకి బస్ తీసుకెళ్తుంది. గుట్ట కింద ఆటోలు ఉంటాయి, ఆటోలు తీసుకెళ్తా ఉంటారు కానీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు 3 మెంబర్స్కి. మనమైతే బస్ వచ్చిందాక వెయిట్ చేసి బస్సులో పోవడం మంచిది, ఎందుకంటే ఫ్రీ కాబట్టి. గుట్టపైన బస్ స్టాండ్ అయితే ఇదే. ఇక్కడికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అయితే బస్సు అయితే వస్తుంది. మళ్ళీ గుట్ట కింద బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ వదిలిపెడుతుంది. అక్కడి నుంచి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. మన వాళ్ళు ఎక్కడ పోయినా ఆడవాళ్ళు పోటీ పడుతున్నారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికి ఇక్కడ ఫ్రీ. ఫస్ట్ గుడి దిగంగానే మనకి ఎంటర్ అయ్యే వాళ్ళు మాత్రం ఆ దేవుడానికి కనబడతారు, కనపడవు. వీళ్ళైతే కనబడతారు బొట్టు పెట్టేటోళ్ళు. ఇంకా ఆకలి అవుతుందని చెప్పి మా వాళ్ళు టిఫిన్ చేసారు. నేను ఒక ఛాయ్ తాగాను. ఛాయ్ తాగేసి బయలుదేరాము ఇక పుట్టపైకి. మనకి గుట్టపైకి తీసుకెళ్ళడానికి కూడా అలాంటి చిన్న కార్లు ఉంటాయి. మనోడు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తుండు, లవర్ లేదట్టుంది. డైరెక్ట్ గుట్టపైకి వచ్చేసాము, ఇదే గుడి. ఇక్కడ చూడండి చాలా బాగుంది గుడి అయితే. నేను ఫస్ట్ టైం వచ్చాను గుడికి. బయట గుడిని అయితే మేము కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. మనకి ఎక్కడ పోయినా ఫోటోషూట్ కావాలిగా ఫస్ట్. ఇక్కడ చూడండి ఒక జంట ఫోటోషూట్ తీసుకుంటున్నారు. అలా గుడి మొత్తం ఒక రౌండ్ వేసాము. గుడి లోపలికి అయితే వెళ్తాము. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఫోన్లు అక్కడ విఐపి దర్శనం దగ్గర ఫోన్లు పెట్టాలి, లేకపోతే కింద కౌంటర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోవాలి. ఫోన్లు అయితే అలౌడ్ ఉండవు లోపలికి. పైన గోపురం. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకు పక్కనే ప్రసాదాలు దొరుకుతాయి. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకొని కిందికి వెళ్ళి కింద పక్కనే ఆడ లడ్డూలు, పులిహోర అవన్నీ తీసుకోవాలి. మేము పక్కనే ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము. అప్పుడే మావాడు అన్నాడు కదా ఇక్కడ బయట వ్యూ బాగున్నది, ఒకసారి వీడియో తీసుకోవాలంటే ఇక్కడ బయట వీడియో తీసుకుంటున్నాము. మనోడు ఇంకా ఒంటరిగానే తిరుగుతున్నాడు అక్కడ. మనోడిని అయితే ఒక వీడియో తీశాను. అట్నుంచి బయలుదేరేమంటే మళ్ళీ గుడి లోపలికి అయితే వెళ్ళాము. గుడి అయితే చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉన్నది.
లోపల శివాలయం గుడిలో ఇలా ఉంటుంది. చాలామంది అయితే ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు. కాకపోతే ఏమైనా గుడి ధ్వజస్తంభం వరకు, నంది వరకు తీసుకుంటారు. తీసుకున్నా కూడా ఒకవేళ వాళ్ళు చూడకుండా తీసుకున్నాం అనుకో పర్లేదు. ఒకవేళ వాళ్ళు చూస్తే మాత్రం మన మొబైల్ గుంజుకొని డిలీట్ చేసేస్తారు. మాకు గుడి లోపల కూడా తీసాము, కానీ ఆ వీడియో డిలీట్ చేశారు వాళ్ళు. ఎందుకంటే అలౌడ్ లేదు, కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పి చెప్పారు వాళ్ళు. నాకున్న బాధలన్నీ, నా కష్టాలన్నీ నంది చెవులో చెప్పాను. శివయ్య నా కష్టాలను తీర్చని. తర్వాత బయటకు వచ్చేసాము. బయట వ్యూ చూసాము, చాలా బాగుంది. ఇక్కడ పాత గుడి మెట్లు కూడా ఉన్నాయి. ఇవే పాత గుడి మెట్లు, దాని నుంచి లోపలికి వెళ్ళొచ్చు. వ్యూ అయితే అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. ఇంకా సాయంత్రం పూట వస్తే చాలా బాగుంటుంది. పిల్లల బొమ్మలు కావాలని ఇక్కడ దొరుకుతాయి. కింద మెట్ల మించి రాగానే మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కి బస్ స్టాండ్లో డైరెక్ట్ హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాము.